నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. లోవుకు పోటెత్తిన భక్త జనం, అంచనాలకు మించి తరలివచ్చిన భక్తులు. పల్లెల్లో ఆషాఢ మాస శోభ, గ్రామ దేవతలకు సారె సమర్పించిన భక్తులు. అనకాపల్లి మండలంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే, ప్రజా అవసరాలను తీరుస్తామన్న కొనతాల. అంచనాలకు మించి భక్తులు వచ్చిన దేవస్థానం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లతో ఇవాళ లోవ తల్లి శ్రీ తలుపులమ్మ అమ్మవారిని అశేష సంఖ్యలో భక్తులు మనసారా దర్శించుకున్నారు. తెల్లవారుజాముకే భక్తులు తాకిడి కనిపించింది. మధ్యాహ్నానికే 25,000 మంది అమ్మవారిని దర్శించుకుంటే సాయంత్రానికి మరో 20,000 మంది భక్తులు జగన్మాతను దర్శించుకున్నారు. 10 గంటలకే కాటేజీలు, పార్కింగ్ స్థలాలు నిండుతున్నాయి. దీంతో మరో 30,000 మంది వరకు భక్తులు సుదూర ప్రాంతాల్లో వంట వార్పులతో అమ్మవారి మొక్కులు చెల్లించుకున్నారు. తెల్లవారుజాము నుంచే సాయంత్రం వరకు ఈవో పెన్మత్స విశ్వనాథరాజు ఏర్పాట్లన్నీ నిరంతరం పర్యవేక్షణ చేయడంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పోయింది. 200 మంది శ్రీవారి సేవకులు సేవలు అందించారు. మరీ ముఖ్యంగా పోలీసు యంత్రాంగం లోవ రహదారి వెంబడి మోహరించడంతో భక్తులు ట్రాఫిక్ లో చిక్కకుండా హ్యాపీగా లోవ యాత్ర ముగించుకున్నారు. ఓం శ్రీ మాత్రే నమః. లోయలో ఏం చేస్తున్న శ్రీ 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 తలంపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవంలో భాగంగా ఈరోజు 2వ ఆదివారానికి చేరుకున్నాం. ఈరోజు ఉదయం 4 గంటలు, తెల్లవారుజాము 4 గంటల నుంచే భక్తులు ఆలయానికి చేరుకుంటూ మొదలుపెట్టారు. మేము 5 గంటల నుంచి దర్శనాలన్నీ ప్రారంభించి 5 నుంచి దర్శనాన్ని ఇవ్వడం జరుగుతుంది. దాదాపు ఇప్పటికే ఒక 25,000 మంది భక్తులు అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. మరో 15 నుంచి 20,000 మంది దర్శించుకునే అవకాశం ఉంది. ఇది కాకుండా హెవీ ట్రాఫిక్ వల్ల దాదాపు 30,000 మంది భక్తులు ఈ దర్శనానికి వచ్చే అవకాశం లేదు. కిందంతా కూడా మనం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్లేస్లన్నీ కూడా నిండుకున్నాయి. హైవే వరకు కూడా ట్రాఫిక్ పెరగడం వల్ల ఈరోజు సుమారు 40 నుంచి 45,000 మందికి దర్శనం జరిగే అవకాశం ఉంది. మిగిలిన వారు మాత్రం కింద ఉన్న బాలాలయంలో పెద్ద అమ్మవారి దగ్గర అమ్మవారిని దర్శించుకుని పంపించడం జరుగుతుంది. అలాగే వచ్చిన భక్తులందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉచిత ప్రసాదాలు ఏర్పాటు చేసి ఉన్నాం. పోలీసు వారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ట్రాఫిక్ నియంత్రణలో వాళ్ళు చాలా విశేషంగా కృషి చేస్తున్నారు. శ్రీవారి సేవకులందరూ కూడా సుమారు 200 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లో మంచినీటి సరఫరా కానీ, ప్రతి ఫ్లోర్లోని మంచినీటి సరఫరా కానీ అన్నీ ఎక్కడికక్కడ పకడ్బందీగా ఏర్పాట్లు చేసి ఉన్నాం. శానిటేషన్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఎటువంటి శానిటేషన్ ఇబ్బంది రాకుండా కూడా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి భక్తులందరూ ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. మేము విశాఖపట్నం నుంచి వస్తున్నాము. గత 20 సంవత్సరాల నుంచి వస్తున్నాము. మాకు అనుకున్న కోరికలను తీరుతున్నాయి. అప్పుడు మీకు బాగా డెవలప్ అయింది గుడి, అన్ని సక్రమంగా బాగా జరుగుతున్నాయి. దర్శనం కూడా బాగా జరిగింది. 100% ఏం కోరుకున్నా సరే ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కల్లా మాకు నెరవేరుతున్నాయి. దానివల్ల మేము మా ఫ్రెండ్స్ బ్యాచులర్గా వచ్చేవాడు, ఇప్పుడు ఫ్యామిలీతో అందరం కలిసి వచ్చాం. చాలా చక్కగా మంచి అనుభూతి. ఇక్కడ రావటం, అన్నీ వండుకుని తినటం అంతా మంచి అనుభూతి. మంచి ఫ్యామిలీతో వచ్చినప్పుడు మాకు మంచి అనుభూతి వస్తుంది. చాలా బాగా జరిగింది. ఆషాఢ మాసంలో చాలా రద్దీగా ఉంది. చాలా ట్రాఫిక్ అస్సలు ఖాళీ లేదు. ఆ ట్రాఫిక్లో కొన్ని 2-3 అవర్స్ వెయిట్ చేసి వచ్చాం. అయినా సరే చాలా హ్యాపీగా మంచి దర్శనం అయింది. మాకు చాలా హ్యాపీ. లక్ష్మి అండి, మేము వైజాగ్ పెందుర్తి నుంచి వచ్చాము. ముందుగా ఫస్ట్ మేము 9 సంవత్సరాలు అవుతుంది అప్పుడు వచ్చాము. అప్పుడు ఇంతగా జనం కూడా ఎవరు లేరు, చాలా ఇదిగా ఉండేది. ఇప్పుడు తర్వాత మళ్ళీ 10 ఇయర్స్ తర్వాత వచ్చాము. చాలా క్రౌడ్ ఉంది, చాలా డెవలప్ అయింది. ఇంత జనం అసలు ఎప్పుడు చూడలేదు. బాగుంది, దర్శనం కూడా బాగానే అవుతుంది. మేము చాలాసేపు అమ్మవారిని చూసాము, చాలాసేపు చూసాం, కన్నులారా చూసాము. మళ్ళీ ఆ తల్లి దయ వల్ల మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి ఇంకా బాగా దర్శనం అవ్వాలని, ఇంకా మేము ఫుడ్ కూడా మేము ఎక్కడ ప్రిపేర్ చేసుకోలేదు. ఇప్పుడు వెళ్ళి ప్రిపేర్ చేసుకోవాలి. పిల్లలు కూడా ఉన్నారు. 150 దర్శనంలో వచ్చాము మేము. చాలా బాగుంది. మళ్ళీ బాగా దర్శనం అవ్వాలనేసి మళ్ళీ కోరుకుంటున్నాము. చాలా బాగుంది, చల్లగా ఉంది. ఈరోజు కూడా బాగుందండి, కొంచెం చల్లగా ఉంది. అమ్మవారు అంటే సత్యమైన తల్లే, మేము అనుకున్నది జరిగింది. మళ్ళీ వస్తాము, మళ్ళీ జరగాలని కోరుకుంటున్నాము ఆ తల్లిది. గ్రామం నుంచి వచ్చామండి. తలుపులమ్మ తల్లి గుడికి వచ్చి దర్శనం చేసుకుంటే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం కదండి, అందుకని 2వ వారంలో అయితే బిజీగా ఉంటుందని దర్శనం చేసుకోవడానికి వచ్చామండి.
వస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటామండి. ప్రతి సంవత్సరం కాకినాడ జిల్లా పెద్దాపురం మరిడమ్మ జాతరతో పులకరిస్తోంది. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో నెల రోజుల పాటు అమ్మవారి జాతర నిర్వహిస్తూ ఉంటారు. ఇవాళ ఆషాఢం 2వ ఆదివారం కావడంతో పెద్దాపురానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారి ఆలయ పరిసరాలు భక్త సంద్రమయ్యాయి. వేకువజాము నుంచే భక్తుల తాకిడి కనిపించింది. దైవ దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. మహిళలు అమ్మవారిని దర్శించుకుని పసుపు కుంకుమలు సమర్పించారు. అమ్మవారి అన్నప్రసాదం భక్తులు గురించి దర్శనయ్య భక్తులు త్వరగా బయటికి వెళ్ళారమ్మా. దర్శనయ్య భక్తులు త్వరగా బయటికి వెళ్ళాలి. అమ్మవారి ప్రసాదం 10 రూపాయలు, ప్రసాదం 10 రూపాయలు. అమ్మవారి అన్నప్రసాదం వినాలని అమ్మవారి ప్రసాదం 10 రూపాయలు, ప్రజా అవసరాలకు అనుగుణంగా గ్రామాలకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామని అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ అన్నారు. అనకాపల్లి మండలం బౌలవాడ గ్రామం వివి రమణ కాలనీలో జిల్లా ఖనిజాభివృద్ధి నిధి ద్వారా 100 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణతో కలిసి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్ పీలా గోవింద్ సత్యనారాయణ, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ అభివృద్ధి పనుల పట్ల కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ డిఈ వేణుగోపాల్, ఏఈ, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ట్యాంక్ మంచిదైంది ఉంటుందమ్మా, అన్నింటికి పొలం వస్తుంది. ట్యాంక్ శాంక్షన్ అయింది కానీ స్థలం చూపించలేదు. ఆ కొండ మీద చేద్దాం, పక్కనే చేయమండి, ఆ మెట్ట మీద చేద్దాం.
అప్పచెప్పారు, నువ్వు ఎవరికి అప్పచెప్తావు ఎందుకు? నువ్వే బాబాయ్ చేస్తా బాబాయ్ బాబీ గారు రండి మొక్కయాలి మీరు బాబీ కుంపాలకు మాకు ఎంత దూరంగా కాకినాడ జిల్లా ఎస్ అన్నవరం ఆధ్యాత్మిక శోభతో పులకరించింది. గ్రామ ఇలవేల్పు శ్రీ నల్గొండమ్మ అమ్మవారి ఆషాఢమాస సారె మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వందలాది మంది స్థానిక రామాలయం నుంచి సారె ఊరేగింపుతో అమ్మవారి ఆలయానికి చేరుకుని నల్గొండమ్మ వారికి సమర్పించారు. అనంతరం అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి దర్శనం చేసుకున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన అన్న సమారాధనలో భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. తుని పరిసర గ్రామ ప్రజలందరికీ శ్రీ శ్రీ నల్గొండమ్మ తల్లి కమిటీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అందరి సహకారంతో గుడి నిర్మాణం పూర్తి చేసుకున్నాం. ఈరోజు ఆషాఢ మాసంలో భాగంగా అమ్మవారికి శాకాంబర అలంకరణ చేసి అమ్మవారు శాకాంబర దేవిగా అందరికీ దర్శనమిస్తున్నారు. ఇక్కడ ఈ గుడి ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధి. ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అమ్మవారిని దర్శించుకుంటే మా కోరికలు తీరే అని భక్తులు చెప్తుంటే మాకందరికీ చాలా ఆనందంగా ఉంది. తుని పరిసర ప్రాంత ప్రజలకి ఇది అమ్మవారి ఒక గొప్ప వరంగా చెప్పవచ్చు. ఎందువల్లంటే ఇక్కడ ఇది టూరిజం ప్లేస్ కింద కదా బాగా డెవలప్ అవుతుంది. తక్కువ ఎత్తులో ఉన్న అమ్మవారు మన అందరికీ అమ్మవారిని కాపాడే తుని సూరవరం ఇక్కడ ఉంచి చూస్తే మనకి మొత్తం ఊరంతా కనపడుతుంది. అమ్మవారిని ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకుని తమ కోరికలు తీర్చుకోవాలని కోరుచున్నాం. జై జై నల్గొండమ్మ తల్లి. నల్గొండ తల్లి అమ్మవారు ఇక్కడ వెలిసేపాటికి పూర్వం నుంచి ఉన్నటువంటి అమ్మవారు ఎంతో మహిమగల అమ్మవారుగా చుట్టుపక్కల గ్రామాల్లో అనేక మంది భక్తులు అమ్మవారిని కొలుచుకుని తమ కోరికలు నెరవేర్చుకున్నటువంటి తల్లిగా పేరెన్నికైనటువంటి నల్గొండమ్మ తల్లివారి ఈ 2వ సంవత్సరం ఆషాఢ మాసం సారే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భక్తులకు ముఖ్యంగా మహిళామూర్తులందరికీ కూడా ఈ సందర్భంగా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఎంతో అంగరంగ వైభవంగా గత కొన్ని నెలల క్రితం అమ్మవారి గుడిని మేమంతా కూడా ఎంతో ఆడంబరంగా ఎంతో ఉత్సాహంగా అమ్మవారి గుడిని పూజ చేసుకుని ఈరోజు అనేక మంది చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది భక్తులందరూ ఇక్కడికి వచ్చి అమ్మవారిని. విశాఖ పెందుర్తి మండల ఎంఆర్ఓ వెంకట్ మరియు రెవెన్యూ సిబ్బందిపై కబ్జాదారులు తిరగబడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి ఎంఆర్ఓ వెంకట్ తెలిపిన వివరాల ప్రకారం పెందుర్తి మండలం చినముషిడివాడ గ్రామ పంచాయతీ సర్వే నెంబర్ 185 ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణం జరుగుతోందని ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు తన సిబ్బందితో కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాన్ని పరిశీలనకు వెళ్లామని, దీంతో స్థానిక కబ్జాదారులు ఒక్కసారిగా రెవెన్యూ సిబ్బందిపై దాడికి ప్రయత్నం చేసి కారులో ఉన్న తనను చుట్టుముట్టి భయాందోళనకు గురిచేశారని అన్నారు. ఈ ఘటనపై సిఐకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఘటనా స్థలానికి రావడంతో కబ్జాదారులు పారిపోయారు. దీనిపై పంగ చంద్రశేఖర్, పంగ దివాకర్, గొడ్డు అప్పలనాయుడు, సాయి, భోగేష్, కుక్కల సంతోష్ కుమార్, నారాయణపురం అరుణ, కుక్కల రజనీలపై ఫిర్యాదు చేసినట్లు ఎంఆర్ఓ వెంకట్ తెలిపారు. ఒక 4-4:30 సమయంలో ఉలగనపాలెంలో రెగ్యులర్గా మాకు ప్రతి మండే పెడుతున్న పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ల మీద విచారణ నిమిత్తం సంబంధిత విఆర్ఓ రమేష్ నాయుడు విఆర్ఏతో కలిసి ఫీల్డ్ విచారణకి హాజరవడం జరిగింది.
ఆ విచారణ చేస్తున్న సందర్భంలోనే మాకు ఒక కాల్ వచ్చింది మా విఆర్ఓకి. ఆ విఆర్ఓ గారు ఇలాగ పలానా 185 సర్వే నెంబర్లోనే ఇల్లు కడుతున్నారు అక్రమంగా ప్రభుత్వ భూములని తెలియగానే విఆర్ఓని విఆర్ఏని తీసుకొని నేను ఆ సంఘటన స్థలానికి వెళ్ళడం జరిగింది. అక్కడ కడుతున్న తాపి మేస్త్రులు కూలోళ్ళందరినీ కూడా బయటికి పంపించేసి మా విఆర్ఓ అండ్ విఆర్ఏ ఇద్దరు కలిసి ఆ లోపలికి వెళ్ళి ఆ గోడ ఇటుకల్ని కడుతున్న ఇటుకల్ని బయటకు తోడుస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ మీద పడిందనే అపోహతోటి అక్కడ ఉన్న ఆడవాళ్ళు మగవాళ్ళు పరిగెత్తుకొని వచ్చి మా విఆర్ఓని విఆర్ఏని ఆ లోపల అడ్డుకోవడం జరిగింది. అంతలోకి నేను వెళ్ళి వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడినా వినకుండా అల్లరి చేసి గొడవ చేసి ఉన్నారు. అందుకని నేను సరేలే అని చెప్పి నేను నా కారులో కూర్చున్నాను. కారు తీసుకొని నేను ఆఫీస్కి వద్దాం అనుకుంటే కారు కూడా వెళ్ళకుండా అడ్డుపడడంతో నేను వెంటనే సిఐ గారికి ఫోన్ చేసి నలుగురు పోలీసులను పంపించడం జరిగింది. అక్కడ వాళ్ళందరినీ తొలగించి నేను ఆఫీస్కి వచ్చున్నాను. ఈ సంఘటనలో ఎవరైతే దురుసుగా ప్రవర్తించారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది, ఒక 6గురిని. ఆ 6గురి మీద ఎఫ్ఐఆర్ ఏమైనా సిఐ గారికి ఈరోజు నేను లెటర్ పంపించాను. దాని ప్రకారంగా విభూషణ్ అనే ఎస్ఐ గారు దాన్ని ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ వేయడానికి చర్యలు తీసుకుంటున్నాను. వాళ్ళ పేర్లకు వచ్చేసరికి నాకు ఒక ఇద్దరు పేర్లే ఉంది. రజని అనే ఒక ఆవిడ, తర్వాత కక్కలో రజని ఎవరు, రెండోది పంగ శేఖర్ అనే ఒక అతను ఉన్నారు. వాళ్ళ పాత కేసులు అంటే లాస్ట్ వాళ్ళ మీద ఉన్నాయో తెలియదు కానండి, అదే సంఘటనలో అదే సర్వే నెంబర్ మీద 2017లోనే ఇదే రమేష్ నాయుడు విఆర్ఓ ఒక 36 మంది మీద ఎఫ్ఐఆర్ వేయించడం జరిగింది. అది కూడా ప్రస్తుతం విచారణలో ఉంది. దీన్ని కలిపి విచారించమని సిఐ గారిని నేను చెప్పడం జరిగింది. అనకాపల్లి నియోజకవర్గ రైతులకు ఇచ్చిన హామీ మేరకు శారదా నదిపై తుమ్మపాల గ్రామం సమీపంలోని ఎల్లయ్య గ్రోయిన్ మరమ్మత్తు పనులు పూర్తయ్యాయి. డిఎంఎఫ్టి నిధులతో 1,19,00,000 అవ్వటంతో ఈ పనులు పూర్తి కావటం వల్ల ద్వారా సుమారు 1,500 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం కలగనుంది. ఇవాళ అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పాల్గొని ఎల్లయ్య గ్రోయిన్ను ప్రారంభించారు. శారదా నదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్ పీలా గోవింద్ సత్యనారాయణ, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ సాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రభుత్వం వచ్చాక ఇరిగేషన్కి అత్యధిక ప్రాధాన్యతతో ఇరిగేషన్ పనులన్నీ కూడా గత చాలా సంవత్సరాలుగా కనీసం డీసిల్టింగ్కి ఒక తట్టడు మట్టి కూడా తీసినటువంటి పాపాన్ని పోలేదు. ఆయకట్ట అంతా కూడా ఎండిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం వచ్చాక మొట్టమొదటిసారిగా ఎండిఎఫ్ ఫండ్స్ నుంచి ఇరిగేషన్ డీసిల్టింగ్కి గత ఏడాది ఒక 3 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. ఇది ఒక 1,19,00,000 రూపాయలు. ఇవి కాకుండా మళ్ళీ మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి 1 కోటి రూపాయలు, ఈ ఏడాది 2 కోట్లు వచ్చాయి. వీటితో పాటు మళ్ళీ ఎన్ఆర్జీఎస్ కూడా మేము కన్వర్జెన్స్లో పెట్టాం. ఎన్ఆర్జీఎస్ నుంచి సుమారు 7 కోట్ల రూపాయలు గత ఏడాది, ఈ ఏడాది ఇరిగేషన్ డీసిల్టింగ్ అయింది. అంటే అవి ఇవి కలిపి 10 కోట్ల రూపాయలు ఈ అనకాపల్లి నియోజకవర్గంలో. ముఖ్యంగా మన కలెక్టర్ మేడం గారికి, విజయకృష్ణన్ గారికి నా హృదయపూర్వక అభినందనలు రైతుల తరపున తెలియపరుస్తూ, ఎందుకంటే వారికి రైతులు అంటే ప్రత్యేకమైనటువంటి ప్రేమ, అభిమానం. వారు చదివింది కూడా అగ్రికల్చర్ కోర్స్ చదివారు కాబట్టి వారు వ్యవసాయం మీద అత్యంత శ్రద్ధతో, మన గత ఏడాది అయితే అంత పెద్ద వర్షాలైనా మనకు ఎక్కడా కూడా ముంపు లేకుండా కాలువలు బాగా పారి ఏ ఒక్క పొలం కూడా ముంపు వల్ల పంట నష్టం జరిగిందనేది గత ఏడాది 1 ఎకరా కూడా జరగలేదు. దానికి ముఖ్య కారణం అంతా కూడా మన కలెక్టర్ మేడం గారు. ఎందుకంటే వారు వెళ్ళి వచ్చినప్పుడు చూసేవారంతా అటు ఇటు. వచ్చిన మొదటి సంవత్సరం అయితే అంతా నిండిపోయి మొత్తం పంటలన్నీ పోయినాయి. వచ్చే ఏడాదికి ఇట్లా జరగకూడదని పట్టుదలతో మేడం ఉండి అన్ని రకాల ఫండ్స్ కూడా తీసుకొని వచ్చి ఈ నియోజకవర్గ రైతులకి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా కార్యక్రమాలు చేశారు. భవిష్యత్తులో కూడా మన ముఖ్యమంత్రి గారి శ్రద్ధాభక్తులతో వారు చాలా ప్రతిష్టగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం, మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, వీరందరి సహకారంతో పోలవరంకి జాతీయ ప్రాజెక్టుగా సుమారు 12,000 కోట్ల రూపాయలు నిధులిచ్చి వచ్చే ఏడాది డిసెంబర్కి పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలని, మన లెఫ్ట్ మెయిన్ కెనాలు ఏదైతే మనకి అనకాపల్లి జిల్లాకు వచ్చేటువంటి గోదావరి జలాలు ఉన్నదో అది గతంలో ఆగిపేశారు. అది పూర్తి చేసి 4,000 కోట్ల రూపాయలు పెట్టి పూర్తి చేసి అక్కడ జలహారతి కార్యక్రమాన్ని వచ్చే నెల 14వ తారీఖున మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన జిల్లాకు రావడం జరుగుతుంది. గోదావరి నీళ్లు మొట్టమొదటిసారిగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా మనకు వచ్చే కార్యక్రమం సులభతరం అవుతుంది.
ఇదేంటంటే ఇది పునాది, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి పునాది. అది లెఫ్ట్ మెయిన్ కాలానికి ఎప్పుడైతే పురుషోత్తంపట్నం లిఫ్ట్ నుంచి నీరు వచ్చిందో మన తాళపాలెం నుంచి శ్రీకాకుళం ఇచ్చాపురం వరకు కూడా మనకి 8 లక్షల ఎకరాలు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా సాగు అవడానికి కావాల్సిన విధంగా వెసులుబాటు కలుగుతుంది ఈ లెఫ్ట్ కెనాల్ వల్ల. ఈ కెనాల్ అయినాక ఉత్తరాంధ్ర సుజల స్రవంతి స్పీడప్ అవుద్ది. ఈ బడ్జెట్లో 600 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. ఇందులో ల్యాండ్ ఎక్విజిషన్ 200 కోట్లు పెట్టారు. ఇవి ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ గత 2021-22లో ల్యాండ్ ఎక్విజిషన్ పెట్టారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో మై భారత్ నేషనల్ సర్వీస్ స్కీమ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన నషా ముక్త వికసిత్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మై భారత్ యానాం జిల్లా యువజన అధికారి అబ్దుల్ ఫరూక్ ఖాన్ తెలిపారు. స్థానిక కార్యాలయంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ సిహెచ్ కృష్ణ సుధాకర్తో కలిసి ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ 28వ తేదీన నిర్వహించిన కార్యక్రమంలో యువతతో పాటు వివిధ కళాశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. యువతలో మాదక ద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించడం, చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా ప్రేరేపించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషిస్తారని, మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. చిల్డ్రన్స్ ఆడిటోరియం యానంలో మై భారత్ యానం మరియు నేషనల్ సర్వీస్ స్కీమ్ యానం యొక్క కొలాబరేషన్లో నషాముక్తి యువ ఫర్ వికసిత్ భారత్ ప్రోగ్రామ్ 15 to 29 years ఏజ్ గ్రూప్ ఉన్న పార్టిసిపెంట్స్కి 8 డిఫరెంట్ ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్. సో 8 ఈవెంట్స్ వచ్చేసి మ్యూజిక్, డ్యాన్స్, నుక్కడ్ నాటక్, పెయింటింగ్, ఎలోక్యూషన్, షార్ట్ ఫిల్మ్, స్లోగన్ రైటింగ్, స్లామ్ పోయిటరీ. ఇందులో 2 ఈవెంట్స్ మై భారత్ పోర్టల్లో జరుగుతాయి. ఇంకా మిగతా 6 ఈవెంట్స్ అనేవి ఫిజికల్గా చిల్డ్రన్స్ ఆడిటోరియంలో జరుగుతుంది. సో ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అయిన పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫర్దర్గా ఫస్ట్ వచ్చిన వాళ్ళు స్టేట్ లెవెల్కి, స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్కి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇది ఆల్ ద ఈవెంట్స్ అనేవి డ్రగ్స్ యొక్క డ్రగ్ అబ్యూస్ టాపిక్ మీదనే నడుస్తాయి. సో డిఫరెంట్ టాపిక్స్ డ్రగ్స్కి సంబంధించి ఎవ్రీ డిఫరెంట్ ఈవెంట్కి ఉన్నాయి. సో 28th జూలై చిల్డ్రన్స్ ఆడిటోరియం యానంలో అందరూ తప్పకుండా ఇందులో 15 to 29 ఎవ్రీ యూత్, స్కూల్ కాలేజ్ అనే కాదు బయట కూడా ఎవరైతే 15 to 29 యూత్ అకార్డింగ్ టు నేషనల్ యూత్ పాలసీ ప్రకారం 15 to 29లో వస్తారో వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది. సో ఆ రోజు కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయగలరు. అందరితో ఇదే మనవి చేసుకున్నాం, పార్టిసిపేట్ చేసి ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాలి. మరియు ఎన్ఎస్ఎస్ నేషనల్ సర్వీసెస్ స్కీమ్ యానం వారు సంయుక్తంగా ఇక్కడ నాసా ముక్త అనేటువంటి ఈ ప్రోగ్రామ్ని యానంలో ఉండేటువంటి యువకులందరినీ మేల్కొల్పాలని, అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో డ్రగ్ అబ్యూస్ మీద అనేక రకాలైనటువంటి దాదాపు 8 ఈవెంట్స్ మీద ఇక్కడ అవగాహన కల్పించడానికి కాంపిటేటివ్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయడం జరిగింది. అయితే ఇది ఎందుకు భారత ప్రభుత్వం ఇంత ఆసక్తితో ఈ ఆర్గనైజ్ చేస్తుంది అనేటువంటి విషయం మనం ముందుగా తెలుసుకోవాలి. ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ అభివృద్ధి చెందడం, అంతేకాకుండా గ్లోబల్గా ప్రపంచ దేశాలన్నీ కూడా వసుదైక కుటుంబంగా ఉండడం, ఒక దేశానికి సంబంధించినటువంటి కల్చర్, ట్రెడిషన్ మరొక దేశం మరి వాళ్ళతో ఎక్స్చేంజ్ చేసుకోవడంలో కొంత మంచి వస్తుంది, కొంత చెడ్డ వస్తుంది. దాంట్లో మన ముఖ్యంగా యువత అనేటువంటిది సరైనటువంటి విధానంలో వెళ్తే ఆ దేశం పురోభివృద్ధి చెందడానికి చాలా వేగంగా పురోభివృద్ధి చెందడానికి బాగుంటుంది కనుక. కానీ ఎక్కువగా యువత అనేటువంటిది ఎక్కువగా చెడు వైపే ఆకర్షించబడి చెడులో ప్రయాణం చేయటం వలన కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల పరిధిలోని పిల్లంక గ్రామంలో కొలువై ఉన్న గ్రామ దేవతలు శ్రీ రాములమ్మ, నూకాలమ్మ అమ్మవార్లకు గ్రామానికి చెందిన కాళ్ల బ్రదర్స్ ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సందర్భంగా భక్తి శ్రద్ధలతో ఆషాఢ సారె సమర్పించారు. గత 3 సంవత్సరాలుగా ఆషాఢ మాసంలో అమ్మవారికి సారె సమర్పించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్న కాళ్ల బ్రదర్స్ ఈ ఏడాది కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి వివిధ రకాల స్వీట్లు, పిండి వంటలు, పండ్లు, పలహారాలు, పసుపు, కుంకుమ తదితర మంగళ ద్రవ్యాలను సమర్పించి విశేషంగా పూజలు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సారెను ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలో గ్రామ దేవతలకు సమర్పించారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లోవుకు పోటెత్తిన భక్తజనం, అంచనాలకు మించి తరలివచ్చిన భక్తులు. పల్లెల్లో ఆషాఢ మాస శోభ, గ్రామ దేవతలకు సారె సమర్పించిన భక్తులు. అనకాపల్లి మండలంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే, ప్రజా అవసరాలను తీరుస్తామన్న కొనతాల. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.